హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా ఉండే స్లీవ్స్ డిజైన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 3/4 హ్యాండ్ అనేది కటింగ్ చేసుకున్నాను. నేను తీసుకున్న మెజర్మెంట్ వచ్చేసి చూడండి 9.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు మనము సింపుల్గా ఒక 2 మినిట్స్లో కంప్లీట్ అయ్యే డిజైన్ని చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న ఈ స్లీవ్ ఉంది కదా, దీన్ని ఒక అంచు అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్ వరకు. ఇప్పుడు ఈ డిజైన్ని స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంచు ఉంది కదా, ఈ అంచుని ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, చూడండి, ఇలా పెట్టుకొని ఇలా మనకు మెయిన్ సైడ్ ఉంది కదా, ఈ మెయిన్ సైడ్ పై వైపు పెట్టుకొని ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వరకు ఇలా పైకి ఫోల్డ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇది ఇలా పైకి చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్చింగ్ అనేది పైకి వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు సెంటర్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు సెంటర్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా ఇలా సెంటర్ లో ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఈ సెంటర్ దగ్గర నుంచి చూడండి 1/2 ఇంచ్ నుంచి 1/4 ఇంచ్ వరకు చూడండి, కరెక్ట్ గా మనం తీసుకున్న ఈ లైన్ నుంచి పైన వచ్చేసి అటు సైడ్ 1/2 ఇంచ్ నుంచి ఒక 1/4 ఇంచ్ వరకు ఇలా ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. అలాగే సేమ్ ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్ నుంచి ఒక 1/4 ఇంచ్ వరకు ఇలా ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. మీరు కావాలంటే ఇలా 1/2 ఇంచ్ అయినా తీసుకోండి. చూడండి, ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది తీసుకోవాలి. మనం గీసుకున్న ఈ సెంటర్ లైన్ నుంచి ఈ లైన్ నుంచి పై భాగంలో ఒక 1/2 ఇంచు, కింది భాగంలో ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత చూడండి, ఇలా మనం స్టిచ్చింగ్ చేసాం కదా, ఈ స్టిచ్చింగ్ చేసిన దగ్గర నుంచి కింది నుంచి ఇలా క్రాస్ గా ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసాం కదా, ఈ స్టిచ్చింగ్ చేసిన దగ్గర కింది నుంచి అనమాట, పైనుంచి తీసుకోకూడదు. ఇలా కింది నుంచి ఇలా ఒక లైన్, ఇటు సైడ్ కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఈ లైన్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము ఇలా మిడిల్ కి కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, స్ట్రైట్ గా
అలాగే కొంచెం మనం ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో అలా ఈ షేప్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక హ్యాండ్ తో ఇలా లోపలికి ప్రెస్ చేస్తే వస్తుంది. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని రివర్స్ తీసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా వస్తుంది ఈ షేప్ అనేది. చూడండి, ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ మనకు ఓపెన్ లో ఉంది కదా, దీని మీద మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫినిషింగ్ నీట్ గా ఉండడం కోసం ఈ స్టిచ్చింగ్ అనేది చేస్తాను, లేదంటే హెమ్మింగ్ అయినా సరే చేసుకోవచ్చు. చూడండి, మనకు లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. దీని యొక్క షేప్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఈ హ్యాండ్ కి. సరే, మనం ఇక్కడ వచ్చేసి ఇలా పోట్లీ బటన్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మీరు సింగిల్ బటన్ తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా మల్టిపుల్ కలర్స్ లో బటన్స్ ఉంటాయి, వేటినైనా సరే పెట్టి పేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా పేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 2 మినిట్స్లో సింపుల్గా బ్లౌజ్కి హ్యాండ్స్ని డిజైన్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై సబ్స్క్రైబర్స్.